వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అవుతుందా అంటే అది మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ టీజర్ అనే చెప్పుకోవాలి. సో మరి ఈ టీజర్ ఎలా ఉంది, ఈ టీజర్ని కంపేర్ చేసుకుంటే కనుక ఏదైనా మూవీస్తో ఇంకా కాపీ కొట్టినట్టు ఏమైనా అనిపించిందా, ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా అనిపించింది మేడం రాజాసాబ్ టీజర్? ఇందులో ఈ టీజర్తో కంపేర్ చేసుకుంటే మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ టీజర్ని చూస్తే ఏవైనా సీన్స్ ఇంకా ఏ మూవీలో అయినా చూసినట్టు అలా అనిపించిందా? అంటే టీజర్ మీరు అన్నట్టు అంటే ఊహించిన దానికంటే కూడా చాలా పెద్ద సక్సెస్ అంటున్నారు. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారని మనకు తెలుస్తుంది. అంటే టీజరే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా ప్రభాస్కి ఆయన ఫ్యాన్స్ ఎట్లా ఉంటారో అందరికీ తెలుసు, ఆయన సినిమా కోసం ఎట్లా ఎదురు చూస్తారో అందరికీ తెలుసు. బాహుబలి తర్వాత ఒక్కొక్క సినిమా అంటే కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు. అవును. సో దేనికి అదే కథా విషయంగా తీసుకున్నా, ఆయన నటన పరంగా తీసుకున్నా, ఆయన పాత్ర పరంగా తీసుకున్నా దేనికి అదే ఉన్నాయి. అంటే కంపేర్ చేయలేం, మనం పోల్చలేం. అయితే ఈ టీజర్ వచ్చాక వాళ్ళు అడిగేది ఏంటంటే, మీకు ఇంతకు ముందు వాళ్ళు మోషన్ పిక్చర్స్ వాళ్ళు ఆయనది ఒక రాజు పాత్ర చూపించారు. సో ఆ రాజు పాత్ర టీజర్లో మిస్ అయింది అని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంటే ఆ రాజు పాత్ర మీరు అన్నట్టుగా చంద్రముఖిలో రజనీకాంత్ పోషించినట్టుగా ఇందులో ఇది ఉంటుందా అనేది కంపారిజన్ అంతవరకు అలా ఉందని కాదు. అందులో ఉన్నట్టుగా రజనీకాంత్ ఇందులో ప్రభాస్ ఉంటారా, అయితే అది ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించలేదు అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో వీళ్ళు బాగా వెతికితే అంటే టీజర్ చాలాసార్లు చూశాక ఫ్యాన్స్కి అప్పుడు తలకిందులుగా ఆ రాజు ఫోటో కనిపిస్తుంది. అది మొత్తానికి మారుతి ఆ క్యారెక్టర్ని కావాలని దాచిపెట్టారా, ట్రైలర్లో రివీల్ చేస్తారా? ఒక్కసారి ట్రైలర్లో రివీల్ అయ్యాక సినిమా థియేటర్స్లో డిసెంబర్ 5న వచ్చాక అంటే ఆ రాజు క్యారెక్టరే బాగా ఎలివేట్ అవుతుందా ఈ చిన్న ప్రభాస్ కంటే కూడా అనేది ఇవాళ అందరిలో ఉండే సందేహం. ఖచ్చితంగా అంటే అది ఈ క్యారెక్టర్ని అది డామినేట్ చేస్తుందా, ఆ క్యారెక్టర్ ఎక్కువ బాగా పండుతుందా అనేది వీళ్ళందరూ ఎదురు చూస్తున్న విషయం. మేడం, టీజర్ కింద మనం కొన్ని కామెంట్లు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చంద్రముఖి, కాంచన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా సేమ్ హర్రర్ కామెడీ టైపే ఉంటుంది. సేమ్ రాజాసాబ్ కూడా అదే విధంగా ఉండబోతుందేమో అన్నట్లు కూడా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? ఉండొచ్చు. ఈయన చాలా అంటే అసలు మారుతి సినిమా అంటేనే కొంచెం మనందరికీ తెలుసు ఎట్లా ఉంటుందో, చాలా సరదాగా ఉంటుంది. మనకి ప్రేమ కథా చిత్రం అందరికీ తెలుసు. సో అలాగే ఈయన హారర్ కమ్ కామెడీ రెండు మిక్స్ చేసి ఆ సినిమా కూడా అంతే. అంటే ఊహించిన రీతిలో అది ఆ క్యారెక్టర్ పండింది. ప్రేమ కథా చిత్రంలో హీరోయిన్ అయితే అందరికీ చాలా నచ్చేసింది. మీకు గుర్తుంటే ఆ సినిమా రాఘవేంద్రరావు గారితో సిరీస్ చేసినప్పుడు ప్రత్యేకంగా అమ్మాయితో కూడా ఒక సీను ఒక ఎపిసోడ్ చేశారు రాఘవేంద్రరావు గారు. అంటే అమ్మాయి అంతలా ఆకట్టుకుంది. అదేవిధంగా మీరు అన్నట్టు కామెడీకి పెట్టింది పేరు మారుతి, హారర్ కూడా పెట్టిన పేరు మారుతి అనుకోవాలి. ఏ రకంగా తీసుకొస్తాడు అని. ఎందుకంటే ప్రభాస్ చిన్న హీరో కాదు కదా. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ అంతర్జాతీయంగా కూడా ఈ సినిమా చూస్తారు కాబట్టి ఈయన క్యారెక్టర్ ఎలా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ చిన్నప్పుడు ప్రభాసే కాకుండా రాజుగా ప్రభాస్ ఎలా ఉంటాడు అంటే మారుతి మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి. అది సో ఇందులో నిధి అగర్వాల్, అదేవిధంగా మన ప్రభాస్ గారి మాళవిక మోహనన్ ఉన్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది మేడం? అంటే ఇప్పుడు మాళవిక మోహనన్ తర్వాత మీరు చెప్పిన నిధి అగర్వాల్, ఈయన హైట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారని మనం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఎంపిక చేసేటప్పుడు హీరోని బట్టి హీరోయిన్ ఉంటుంది కదా. సో ఈయన బాడీకి తగ్గట్టుగా, ఈయన హైట్కి తగ్గట్టుగా వీళ్ళు పక్కన బాగుంటారు అనుకునే తీసుకుని ఉంటారు ఖచ్చితంగా. మనకు బాహుబలి నుంచి చూసుకున్నట్లయితే కనుక ప్రభాస్ గారు మోస్ట్లీ యాక్షన్ సీన్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కల్కి కానివ్వండి, అదేవిధంగా సలార్లో కానివ్వండి. సో ఆ కట్అవుట్ అంతా, ఆ ఎలివేషన్స్, ఆ యాక్షన్ సీన్స్ చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ ఈ వర్షన్కి వచ్చేసరికి ప్రభాస్ గారికి మరి ఇది సెట్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఫస్ట్ ఫిలిం హర్రర్ ఫిలిం తీస్తున్నారు కాబట్టి సో ఇలా ఉండబోతుంది అనుకుంటున్నారు. సెట్ అవ్వకపోవటం ఏముంటుంది, హీరో అయినా హీరోయిన్ అయినా విభిన్న పాత్రలు చేయాలి. ఇప్పుడు గతంలో అన్ని సంవత్సరాలు ఒక్కొక్క హీరో ఒక్కొక్క హీరోయిన్ ఉన్నారంటే వాళ్ళు అన్ని రకాల క్యారెక్టర్స్ చేసినట్టే కదా. మీకు సావిత్రి గారిది నవరాత్రి అని ఒక సినిమా ఉంటుంది.
నవరాత్రి సినిమాలో అంటే నవరాత్రి 9 రాత్రులు, అది 9 రకాల క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. అది నేను మీకు చెప్తున్నా. అందులో నాగేశ్వరరావు గారు కూడా ఉంటారనుకుంటా. నేను అనేది మీరు ఒక హీరోని ఇలాగే ఉంటే బాగుంటారు అని అనుకోవటానికి ఉండదు. డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నప్పుడే ఆ హీరో బాగుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు బాహుబలిలో ఉన్నట్టుగా ఈయన మిగతా సినిమాల్లో ఉండరు కదా. అక్కడ రాజుగా ఆయన ఎంత బాగున్నారో, సాహో ఒక రకంగా మీరు అన్నట్టు, ఇప్పుడు కల్కిలో ఇంకో రకంగా, అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు. కాబట్టి నప్పకపోవటం అనేది ప్రసక్తి ఉండదండి. మీకు నచ్చుతుంది అదే కదా. ఇప్పుడు ఇవాళ ఎవరు మాట్లాడినా కూడా ఆ రాజు క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుందా, అది డిఫరెంట్గా ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ రాజుగా ఆయన చిన్న జడలాగా వేసుకుని, అది కొంచెం ఏమనాలి, అతను కొంచెం శాడిస్ట్ లాగా ఉంటాడు. కానీ ఇక్కడ మీరు ప్రభాస్ని ఇవాళ మీరు రాజు క్యారెక్టర్ మీరు చూసినప్పుడు ఆ రకంగా లేరు. ఇతను కొంచెం ఏంటంటే కొంచెం మిస్టీరియస్ టైప్లో లేదు, ఇతను కొంచెం వేరే రకంగా కనిపిస్తున్నాడు. మళ్ళీ అంటే ఇప్పుడు ఏదైతే ఆ హర్రర్ జోన్ కాకుండా కామెడీ జోన్ ఏదైతే ఉందో అందులో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మనకి మిర్చి మూవీస్లో కనిపించినట్టు ప్రభాస్ గారు అదే లుక్స్లో మళ్ళీ కనిపించబోతున్నారంటారా? ఖచ్చితంగా డార్లింగ్ సినిమా చాలా బాగుంటుంది మీరు చూస్తే కనుక. అయితే తర్వాత మిర్చి కూడా చాలా బాగుంటాడు అతను. అసలు డార్లింగ్లో కామెడీ బాగుంటుంది మనకి. అంటే ఓ పక్క ఫ్యామిలీ సెంటిమెంటు, అంటే బంధాలకి అతను ఎట్లా లొంగుతాడు లాస్ట్కి, అది కదా. అంటే అందులో హీరోయిన్ బాగుంటుంది, ఈయన బాగుంటారు, మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా బాగుంటారు. ముఖ్యంగా మిర్చిలో కూడా అంటే ఊహించిన ఒక క్యారెక్టర్ అది కదా, మన ఎవరు ఊహించని రీతిలో క్యారెక్టర్ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో అంటే వేరియేషన్ మీరు అన్నట్టుగా ఒక నటుడు ఇలాగే ఉండాలి అని కాకుండా డిఫరెంట్ ఇదిలో క్యారెక్టర్స్లో ఒక నటుడు ఎలా ఉంటారు అన్నట్టుగా ప్రభాస్ ఇవాళ ఈ సినిమా ఖచ్చితంగా బాగుందండి. అంటే మనకి టీజరే బాగుంది. మరి రేపొద్దున్న ట్రైలర్లో ఆ క్యారెక్టర్ రివీల్ చేస్తారా లేదా అనేది మనం వేసి చూద్దాం. అండ్ ఇంకొకటి మేడం, ఇది వచ్చేసి మనకి డిసెంబర్, ఈ ఇయర్లో డిసెంబర్లో అయితే రిలీజ్ కానుంది. అంటే ప్రతిసారి డిసెంబర్లోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 2023లో చూసుకున్నట్లయితే కనుక యానిమల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. తర్వాత పుష్ప 2024లో, ఇప్పుడు 2025లో ఇది రాబోతుంది కాబట్టి సో పుష్పాని కూడా బీట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బీట్ చేస్తుంది, మీకు సందేహం అక్కర్లే. మనం చెప్పాను 2,000 కోట్ల పుష్ప వెళ్తుందని చెప్పాం, మీకు గుర్తుందా? అవును. పుష్ప 2 2,000 కోట్లు దాటుతుంది అన్నం అయింది. ఇది 2,500 కోట్లు అవ్వచ్చు, ఏముంది అందులో. ఇప్పుడు ఒక సినిమా బాగుంటే ప్రజలు ఆదరిస్తారండి, నచ్చకపోతే వాళ్ళు వదిలేస్తారు. కానీ ఈ సినిమా నచ్చకపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే హారర్ ఉంది, కామెడీ ఉంది కాబట్టి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఆకర్షిస్తుంది. నీట్గా ఎప్పుడైతే ఈ సినిమా ఉంటుందో ఖచ్చితంగా అందరూ చూస్తారండి. ఇది కుటుంబ పరంగా అంటే కుటుంబం కలిసి వెళ్ళేలాగా ఈ సినిమా ఉంటుందని మనకు అనిపిస్తుంది. అంటే ఒక టీజర్ మీదే మనం ఇలా ఎనాలిసిస్కి వస్తున్నామంటే సినిమా వచ్చేసరికి ఎలా ఉంటుందో ఊహించుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.